హరి ఓం మహాగణాధిపతయే నమః. లక్ష్మీ హైగ్రీవాయ నమః. మేరు దక్షిణామూర్తయే నమః. మనం జ్ఞానం ద్వారా భక్తి, భక్తి ద్వారా జ్ఞానం అనేటువంటి విషయం గురించి మనం చర్చించుకుంటున్నాం. దీంట్లో మనం ఇప్పటివరకు కూడా మరి వేదాలు, శృతులు, శృతి స్మృతి పురాణ ఇతిహాసాల్లో మనం భారతీయ సంస్కృతిని ఏ విధంగా వాళ్ళు అంచనా వేసుకుంటారు, ఏ విధంగా పరిశీలించి చూస్తారు, ఈ యొక్క శృతి స్మృతి పురాణ ఇతిహాసాల్లో మనం చర్చిస్తాం. దాంట్లో భాగంగా మనం వేదాల్లో కూడా ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని 4 చెప్పుకున్నాం మనం. కాబట్టి ఈ ఋగ్వేదం గురించి మనం కొద్ది విషయాలు మనం తెలుసుకుందాం, దాని గురించి చర్చిద్దాం. ఈ యొక్క రుక్కులుతో ముడిపడి ఉంది. రుక్కులు ఉండటం చేత, రుక్కులు కలిగి ఉండటం చేత ఋగ్వేదము అని ఉంది. అంతకంటే ఏం లేదు. రుక్కులు ఉన్నాయి దాంట్లో, మంత్రాలు లాంటి భాగాలు. అవి రుక్కులు ఉండటం వల్ల ఋగ్వేదం అన్నారు. ఈ ఋగ్వేదం అత్యంత పురాతనమైనటువంటి వేదం అది. ఋగ్వేదం ప్రధానంగా ఈ యొక్క యాగాలలో దేవతల్ని ఆహ్వానించడానికి, మరి ఆ దేవతల్ని ఆహ్వానించి యజ్ఞం నిర్వహించడానికి ఈ యొక్క ఋగ్వేదం రుక్కులు ఉపయోగిస్తారు. అందుకని దీన్ని దేవవేదం అంటారు. దేవవేదం అంటానికి ప్రధాన కారణం అదనమాట. అంటే దేవతల్ని ఆహ్వానిస్తారు ఆ యొక్క మంత్రాలతోటి. దాన్ని రుక్కులు అంటున్నాం మనం. అయితే ఋగ్వేదంలో మండలాలు, మరి అష్టకాలు అనే విభాగాలతో కూడింది. అష్టకాల్లో మళ్ళీ అధ్యాయాల్లో వర్గాలు ఉంటాయి. అయితే అలానే మండలాల్లో అనువాచకాలు అంటే అనువాకాలు అన్నమాట. అనువాకాలలో ఈ యొక్క సూక్తాలు ఉంటాయి. అంటే జనరల్గా ఏంటి, మండలాలలోనేమో అనువాకాలు ఉంటాయి, ఈ అనువాకాలలో సూక్తాలు ఉంటాయి, సూక్తము. కాబట్టి మొత్తం సుమారుగా ఒక 1117 సూక్తాలు ఉన్నాయి ఋగ్వేదంలో. 1,53,826 రుక్కులు ఉన్నాయి. అట్నే 4,32,000 అక్షరాలు ఉన్నాయి. మరి ఈ విధంగా మహర్షులు లెక్కలు చూపించారు మనకి. అయితే ఋగ్వేదము సహజంగా కొంచెం పద్యరూపంగా ఉంటుంది అని పండితులు చెప్తారు. అయితే మళ్ళీ ఋగ్వేదంలో 5 శాఖలు ఉన్నాయి. ఋగ్వేదంలో 5 శాఖలు ఉన్నాయి. అవి శాఖల, తర్వాత భాష్కల, తర్వాత మరి అశ్వలాయన, మాండూక్య, సాంఖ్యాయన అనేటువంటి 5 శాఖలు ఉన్నాయి ఋగ్వేదంలో. కాబట్టి ఒక్కొక్క శాఖ మనకు కొన్ని మళ్ళీ దాంట్లో భాగాలు ఉంటాయి. మనం కొద్దిగా తెలుసుకుందాం, అంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే ఈ విధంగా ఒక్కొక్క శాఖ ఈ 5 వాటిల్లో కూడా మనకి ఒక్క శాఖ మాత్రం అందుబాటులో ఉంది అంటున్నారు, మిగతావి లేవు అంటున్నారు. అది కూడా శాఖల అనేటువంటి ఒక భాగం ఋగ్వేదంలో, అది అందుబాటులో ఉన్నాయి కానీ మిగతావి లేవు అని పెద్దలు పండితులు చెప్తున్నారు, అందుబాటులో లేవని. కాబట్టి ఋగ్వేదంలో ఎక్కువగా దేవతలను ఆహ్వానించడం, దాని ద్వారా యాగాలు చేసుకోవటం, దాన్ని దేవవేదం అని పిలుస్తారని చెప్పుకుందాం. అయితే ఋగ్వేదంలో ఏంటంటే ఈ యొక్క పురాణాల గురించి చెప్పేటువంటి సూక్తాలు దాంట్లో ఉన్నాయి. తర్వాత ఇంకా సామాజిక ప్రవర్తన ఎలా ఉండాలి అని కూడా ఋగ్వేదం చక్కగా చెప్పింది. ఋగ్వేదంలో ఋగ్వేదంలో ఈ యొక్క రుక్కులు దేనికి పఠిస్తారు అంటే కోరికలు తీర్చడానికి విధంగా. అంటే ఈ యొక్క మరి ఋషుల్ని పెట్టుకుని కొన్ని రాజులు వీళ్ళంతా కూడా అప్పట్లో కొన్ని కోరికలు తీర్చుకోవడం కోసం ఈ ఋగ్వేదాన్ని పఠించేవారు. కాబట్టి ఇంకా సంపదలు, ఈ కోరికలతో పాటు సంపదలు కూడా ఈ ఋగ్వేదంలో రుక్కులు ఇస్తాయన్నమాట. తర్వాత కరువు కాటకాల్లో వర్షాలు రావటానికి, ఆ వర్షాలు వర్షించే మేఘాలు ఒక రూపు వచ్చి వర్షించటానికి, పంటలు బాగా పండటానికి కూడా ఈ ఋగ్వేదంలోవి చదువుతూ ఉంటారు. ఇంకా ఓడల తయారీ విజ్ఞానం దాంట్లో ఉంది. తర్వాత వివిధ యంత్రాల తయారీ, మిషనరీస్, మెకానిజం దాంట్లో ఉంది. తర్వాత వ్యవసాయ పద్ధతులు దాంట్లో ఉన్నాయి, వ్యాపార ధర్మాలు ఉన్నాయి. తర్వాత విమానాల తయారీ ఉంది. ఇంకా దాంట్లో విమానాల తయారీ గురించి కూడా దాంట్లో కొన్ని రుక్కులు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మనం చూసినట్లయితే ఋగ్వేదంలో చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత ఆవో భద్రః క్రతవో యంతు విశ్వత అని ఉంది. ఆ సూక్తం ప్రకారం ఆనో భద్రాః క్రతవో యంతు విశ్వత అని అనే సూక్తం ఉంది. ఇది చదవటం వల్ల, అంటే ఆ సూక్తం మొత్తం కూడా మనం చదవడానికి టైం పడుతుంది.
మనం కొంచెం చూచాయిగా మనం మొదటిగా ఆ యొక్క వచ్చేటువంటి సూక్తం తీసుకుంటే మనకి ఏమవుతుందంటే దానివల్ల ఏమిటి అంటే దానివలన మానవులకి దీర్ఘాయుష్ సంప్రాప్తిస్తుంది అని చెప్పబడింది. ఏది ఈ యొక్క సూక్తం వలన. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ యొక్క మెకానిజం ఉంది, వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి, ఓడల తయారీ ఉంది, విమానయాన సంబంధించిన శాస్త్రం కూడా దాంట్లో ఉంది అని చెప్తున్నారు. మరి ఇంకా మనకి ఋగ్వేదంలో అశ్విని దేవతలు గురించి కూడా చెప్పబడింది. అంటే ఆ అశ్వినికి సంబంధించి అశ్విని సూక్తం ఉంది. కాబట్టి ఇందులో దేవతలు చేసినటువంటి చికిత్సలు వర్ణించబడ్డాయి. అప్పట్లోనే అశ్విని దేవతలు చేసినటువంటి వైద్యం కానివ్వండి, చికిత్సలు కూడా దాంట్లో ఉన్నాయి. కాకపోతే మనకి ఇంకా ఋగ్వేదం ద్వారా ఏం తెలుస్తుందంటే అశ్విని దేవతలు నడవలేక ఉన్నటువంటి ఒక రాజు భార్యని ఒక యుద్ధంలో మొత్తానికి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆమె నడవలేకపోవడం కొన్ని. అప్పుడు అశ్విని దేవతలు ఆమెకి ఇనపక సంబంధమైనటువంటి కాళ్ళు అమర్చారని అప్పట్లోనే ఋగ్వేదంలో ఉంది. అంటే అశ్విని దేవతలు అంటే ఎవరు? వైద్యం చేసేటువంటి వారు, వాళ్ళు అశ్విని దేవతలు అంటాం మనం. అట్నే పురాణాల్లో మనకి ఈ వైద్యం సంబంధించిన దేవుడు ఎవరంటే మనకి ఈ యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారం ధన్వంతరి నారాయణం. ఆ ధన్వంతరి నారాయణుడు అశ్విని దేవతలు వీళ్ళంతా వైద్యానికి సంబంధించినటువంటి శాస్త్రంలో మనకు వస్తారు. ప్రధానమైన దైవం మాత్రం ఈ యొక్క ధన్వంతరి నారాయణ. అందుకనే మీరు ఆయుర్వేదం హాస్పిటల్స్లో ముందు కానీ లోపల కానీ ఈ యొక్క ధన్వంతరి సంబంధమైన నారాయణ యొక్క విగ్రహం కానీ ఫొటోస్ కానీ ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం పూర్వకాలంలో ఈ యొక్క మెడిసిన్ ఈ మందులు తీసుకొని ఆ ధన్వంతరి నారాయణ స్తోత్రం చదువుకునేవారు అప్పట్లో. ఇప్పుడు కూడా కొంతమంది చదువుకుంటూనే ఉన్నారు. కాబట్టి ధన్వంతరి నారాయణ స్తోత్రం మంచిది, చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆయుష్ని ఇస్తుంది. మెయిన్ కావాల్సింది అదే కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అందుకని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఆరోగ్యం కోసం ఎన్నో చేసుకుంటూ మనం ఆ భగవంతుని ఆరాధించుకోవడం అనేది ఉంది. ఈ విధంగా అశ్విని దేవతలు కానివ్వండి, మరి ఈ యొక్క ధన్వంతరి నారాయణం అనేటువంటిది వస్తాయని చెప్పుకున్నట్టునే ఈ ఎవరైతే మనకి దధీచి మహర్షి వస్తాడు పురాణాల్లో, ఈ దధీ మహర్షి తల ఇందులో ఒకసారి కొట్టడం జరుగుతుంది. జరిగినప్పుడు మళ్ళీ వీళ్ళు అశ్విని దేవతలు తల అమర్చి వాళ్ళకి కావాల్సిన మంత్రాలు ఆయన దగ్గర తీసుకుంటారు, దధీచి మహర్షి దగ్గర. అంటే ఆ రోజుల్లోనే అంత యంత్రాంగం ఉంది అని. కాబట్టి ఇలా అతి సూక్ష్మమైనటువంటి శస్త్రచికిత్సలన్నీ కూడా ఋగ్వేదంలో ఉన్నాయి అని చెప్పబడింది. అంటే ఇప్పుడు ఏ పని చేస్తున్నా కూడా ఇమాజినేషన్ ఇది గ్రేటెస్ట్ దెన్ యువర్ నాలెడ్జ్ అన్నాడు. అంటే ఊహా సంబంధమైనది. మనం గాల్లో ఎగరాలి, పుష్పవిమానం ఉంది పురాణాల్లో అనుకున్నారు. ఆ ఇమాజినేషన్ మరి ఉంది, మొత్తానికి ఇమాజినేషన్ వచ్చింది, వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి ఊహ అనేది నాలెడ్జ్ కంటే గొప్పది. ఎందుకన్నా అంటే ఒక ఊహ అనేది వస్తే దాని ద్వారా వాడు కృషి చేస్తాడు ఆ యొక్క దాంట్లోకి వెళ్ళడానికి. అట్లనే మనకి మహానుభావులు కళలు కానండి, మంచి మంచి కళలు కానండి అని చెప్పారు కదా పెద్ద వాళ్ళు, మన గొప్ప రాజకీయ నేతలు కూడా. ఏంటంటే కొంతమంది ముఖ్యంగా కలాం గారు చెప్పింది. కాబట్టి కళలు కానండి అంటే ఏమిటి? మంచి కళలు కానీ దాన్ని ఆ మంచి కళని మరి సక్సెస్ చేయించుకోవాలి, కష్టపడి దానికోసం కష్టపడాలి. అంటే మంచి ఒక ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ కోసం కష్టపడటమే కళలు. ఆ విధంగా ఒక ఊహ సంబంధమైనటువంటిది మనకి ఆ జ్ఞానం అప్పట్లో ఉండేది. ప్రతిదంతే. ఇప్పుడు మనం మందులు వాడుతున్నాము, ఆయుర్వేద మందుల ద్వారా మనకి ఆర్జినేట్ ఆయుర్వేద మందులు, తలకు మందు పసరు, దీనికి మందు, దీనికి హెర్బలు, దానికి ఇస్తున్నాం ఆయుర్వేద మందులు. అదేమవుతుంది తర్వాత మనకి ఇంగ్లీష్ మందుల్లోకి దారితీసింది. ఇంగ్లీష్ మందులు అంటే ఆ యొక్క ఫార్ములా, అంటే వాటి ద్వారా వీళ్ళు కొన్ని రసాయనాలు తయారు చేసి తొందరగా పనిచేయడం కోసం ఇచ్చేది అల్లోపతి. మనకేమో ఆయుర్వేదం అయితే ఏమవుతుంది, దానిలో ఈ యొక్క హెర్బస్ సంబంధం వస్తుంది. అంటే నీకు ఆ పైనుంచి ప్రతిదానికి ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ ప్రకారం మనం ఇంకా డెవలప్ చేసుకుంటాం. ఇంకేముంటాయంటే సైన్స్ అనేటువంటిది ఒక వస్తువును సృష్టించలేదు, ఒక వస్తువును నాశనం చేయలేదు. సైన్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఒక వస్తువును సృష్టించలేదు, ఒక వస్తువును నాశనం చేయలేదు. అంటే ఉన్నవే మనం సద్వినియోగం చేసుకుని దాన్ని తయారు చేసి, ఇప్పుడు ఓడ తయారు చేయాలనుకోండి, ఆ చెక్కలు ఇక్కలు అన్నీ తెచ్చి దాంట్లో యంత్రాలు పెట్టి మన నీళ్ళపై తేలే విధంగా చూసుకుని మనం చేసుకుంటాం. ఆర్కిమెడిస్ సూత్రాలు ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళేమో దీంట్లో చెప్తున్నారు, వీళ్ళేమో ఆచరించి చేసేసుకున్నారు దీంట్లో. దానికి ఒక ప్లాన్, ఒక పద్ధతి ప్రకారం వీళ్ళు కొన్ని చెప్పడం జరుగుతుంది, మోడర్న్లో డెవలప్ చేసుకోవడం. అంటే ఒక పాత దాంట్లో ఒక సిస్టమ్ ఉంటుంది, దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ వస్తాం. ఆ విధంగా మనం ఈ యొక్క వైద్యం సంబంధించి దాంట్లో అశ్విని దేవతల గురించి చెప్పుకున్నాం, దాంట్లో ఋగ్వేదంలో వస్తారని చెప్పుకున్నాం. ఋగ్వేదంలో ఇంకా అగ్ని సూక్తం ఉంది. అగ్ని సూక్తం
అది విద్యుత్ శక్తి పోలినటువంటి వర్ణనలు ఇస్తుంది దాంట్లో. ఇంకా శబ్ద ప్రయోగము ద్వారా ధ్వని తరంగాలు ఏ విధంగా ప్రసారానికి మనం చేసుకోవచ్చు, శబ్ద తరంగాలను ఏ విధంగా మనం టెలిఫోన్ ఆధారంగా వర్ణనం, ఈ టెలిఫోన్ సంబంధమైనటువంటి మెకానిజం కూడా వర్ణించడం దాంట్లో ఉంది. తర్వాత మేఘాల ఒక రూపంలో వర్షించడం అని చెప్పుకున్నాం కదా, దానికి ఆ మేఘాలు వర్షించడానికి కూడా ఎంత సమయం పడుతుంది అనేటువంటిది కూడా దాంట్లో పర్యావరణం, తర్వాత గణితం, రేఖాగణితం, మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో 10 మండలాలు ఉన్నాయి, మళ్ళీ 10,622 రుక్కులు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎక్కువ శాతం పరబ్రహ్మని ఆరాధించడం, పరబ్రహ్మాన్ని అగ్ని అనే పేరుతోటి ఇంకా దీంట్లో ఎక్కువ వర్ణన ఉంది ఈ మండలాల్లో. అయితే ఇంద్రుడి గురించి కూడా కొద్దిగా ఉంది ఈ మండలాల్లో. అట్లనే బ్రహ్మం అంటే ఎవరు అంటే విశ్వదేవతలు అని మనకి ఈ స్తుతులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ దీంట్లో పరబ్రహ్మ గురించి కూడా ఈ యొక్క మండలాల్లో వర్ణించడం జరిగింది. కాబట్టి ఇంకా సోమలత ప్రార్థన కొంత వస్తుంది, అది కూడా ఉంది ఈ ఋగ్వేదంలో. ముఖ్యంగా ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణం బాగా ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా మనం ఋగ్వేదంలో కొన్ని విషయాలు చర్చిద్దాం. ఇంకా మరికొన్ని విషయాలు వచ్చేటువంటి భాగంలో చర్చించుకుందాం. 13వ భాగం పూర్తయింది కాబట్టి స్వస్తి. మనం ఈ విషయాలని కూడా మన మిత్రులందరికీ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. మనం డిస్కస్ చేద్దాం కొన్ని విషయాలు. స్వస్తి. శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్దినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కర్కటే ఫలఫల్గుణ్యాం తులసీకానాద్భావం పాండే విశ్వంభరాం గోదామందే శ్రీరంగనాయకీ.